పదవికై వస్తావు ఓట్ల కోసం, గద్దెక్కాక చేస్తావు ప్రజలను మోసం. వాగ్దానాలన్నీ చేసేది ఎవరి కోసం? ప్రజల సొమ్ముతో నీ జేబు నింపుకోవడం కోసం. ఇదేనండి సీఎం గారు మీరు చేసింది ఇప్పుడు. ఆసరా పెన్షన్లు పెంచుతాము, దివ్యాంగులకు పెంచుతాము, 2000 నుంచి 4000, 4000 నుంచి 6000 చేస్తామన్నారు. ఎక్కడ చేశారండి? మీ చెయ్యి గుర్తుకి హ్యాండ్ ఇచ్చారు, మంచిగా హ్యాండ్ ఇచ్చారు అందరికీ. ఇదేనా మీరు చేసేది? 8 నెలలైంది మీరు పదవికెక్కి. ఏం ఏం చేశారండి మీరు? ఉట్టిగా ప్రజలకు టాయిలు వేసినట్టు ఫ్రీ బస్సులు అన్నారు. ఎవరికండి ఫ్రీ బస్సులు వచ్చి కావాలి? నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు? బేసికాల్లో దిగి ఆఫీసులో పడుకుని నిద్రపోతున్నారా? లేవండి, ప్రజల సమస్యలు చూడండి. ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తారు. ఆ ట్యాక్సులన్నీ ఏమవుతున్నాయండి? ప్రజల సొమ్మే మీరు ప్రజలకు ఇస్తున్నారు. మీ జేబులో ఎవరికి ఇవ్వట్లేదు. మీరు బేసికాలలో తిరగడానికి ఏదో చేసేయడానికి వచ్చారు ప్రజలకి. ముష్టి వాడకంటే హీనంగా, ముష్టి వాడకంటే అతి హీనంగా అడుక్కున్నారు కదండి ఓట్లు. ప్రజలు ఎవరు ఎలుగెత్తి అడగరు అనుకుంటున్నారా? నాలాంటి వాళ్ళు ఉంటారండి, అడుగుతారు. మాకు ఆవేశం వస్తుంది, మేము అడిగే హక్కు మాకుంది, మేము అడుగుతాం. ఇప్పటికైనా మేల్కోండి. ఆసరా పెన్షన్ల గురించి, మిగతా సమస్యల గురించి ఆలోచించండి.